ఆ తర్వాత మనం గమనిస్తే ప్రతి ఏడాది 25th జూలై అనేది వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మునకలు జరగకుండా దానికి సంబంధించి అవేర్నెస్ తీసుకొచ్చే రోజు అనమాట. దీనికి సంబంధించి మనం గమనిస్తే రీసెంట్‌గా గోదావరి ఇన్సిడెంట్ కావచ్చు. 8 మంది యువత. అయితే కొంతమంది తల్లిదండ్రులు అయితే ఇద్దరు పిల్లలుంటే వాళ్ళని కూడా ఇద్దరిని కోల్పోయిన పరిస్థితి కడపలో గానీ, గోదావరిలో గానీ మనం చూస్తే ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర గానీ ఇలా చాలా సందర్భాల్లో వెళ్లి స్నానం చేయడానికెళ్ళి, పవిత్ర స్నానం చేయడానికెళ్ళో, ఈత కోసం ఎళ్ళో, సరదాగా ఎళ్ళో యువత చనిపోతున్నారు. వెళ్ళేవాళ్ళు కూడా కాస్త ఆ టైంలో అప్రమత్తంగా ఉండి, కాస్త కాషియస్‌గా ఉండటం చాలా మంచిది. రెండోది ఒకళ్ళు మునంగానే ప్రొటెక్ట్ చేయడానికి ఇంకోళ్ళు ఎళ్తారు. ఒక్కోసారి సముద్రానికి కానీ, చెరువుకి కానీ వీళ్ళందరిని లాగేసే శక్తి ఉంటదనమాట. కాబట్టి మనం బాగా ఈతొచ్చి లేదా మనకంత శక్తి ఉంటేనే ఇంకోళ్ళ కోసం వెళ్ళాలి కానీ సడన్‌గా మనకేది రాకుండా అయ్యో! పక్కన ప్రాణం పోతుందని దూకేసామనుకో అందరూ కొట్టుకుపోయే పరిస్థితి ఉంటదనమాట. సో, ఎప్పుడైనా సరే చాలా డేంజరస్ థింగ్ ఏంటంటే ఒక ఒకళ్ళు మునిగిపోయి వెళ్ళిపోతుంటే 10 మంది పట్టుకోవడానికి వెళ్ళటం, వాళ్ళు కూడా మునిగిపోవడం వెళ్ళి మనం గమనిస్తా ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా ఈ సముద్రం దగ్గరికి, నీళ్ళ దగ్గరికెళ్ళేటప్పుడు దాని శక్తి గమనించి ఎళ్ళాలి. ఆ కాషన్ వినాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఏదైనా నీళ్ళు వదిలేటప్పుడో, గేట్లు ఊడ్చేటప్పుడో లేదా అలాంటి ప్రాంతాల్లో సైరన్స్, విజిల్స్, గార్డింగ్ ఇవన్నీ కూడా గమనించాలన్నమాట. మొత్తం రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ చెరువులు కానీ పెద్ద పెద్ద చెరువులు ఎక్కడెక్కడైతే డేంజర్స్ ఉన్నాయో, ఆ డేంజర్ జోన్స్ ఉన్నాయో ఆ టైంలో అలర్ట్స్ కూడా చాలా ఉండాలన్నమాట.